నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం అక్క. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నా తండ్రి వ్యవసాయకుడు. చెప్దాం అన్నమాట. నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడుగా మీరు తీగలుగా ఉండి ఫలించాలి. నా తండ్రి ఇక్కడ వ్యవసాయకుడుగా ఉన్నారని ఆయన ఆ మాటను చెప్తున్నారు. అంతేకాదు, అక్కడ చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయనకు ముఖ్యంగా కావలసినది ఆయనలో ఫలించుట. ఏం కావాలండి? ఆయనలో ఫలించుట. అంతేకాదు, ఏ తీగ కూడా తనంతట తాను ఫలించుట అసాధ్యం. ఏంటట? ఏ తీగ కూడా తనంతట తాను ఫలించుట అసాధ్యం. ఇప్పుడు నా యందు ఉండి మీ యందు నేనుండి, అప్పుడు తీగ ద్రాక్ష పల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు. 4వ వచనంలో క్లియర్ గా చెప్తున్న మాట ఏంటి? మీకు ఫలం ఉండదు. చెప్పండి, ఫలం ఉండదు అని. దీనికి చాలా మంది అనుకుంటున్నది లోక సంబంధమైన ఫలముతో పోల్చుకోవచ్చు. మా బ్రతుకు యేసయ్యలోనికి రాకముందే బాగుండేది, మేము వచ్చిన తర్వాతే మేము ఎలా అయిపోయాం అనిపించచ్చు. నానా, నీ పాత జీవితానికి నీ కొత్త జీవితానికి ఫలింపులో తేడా ఉంది. చెప్పండి అన్నమాట. పాత జీవితానికి కొత్త జీవితానికి ఫలింపులో తేడా ఉంది. ఎంత తేడా ఉందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. అసలు పాత జీవితంలో ఉన్న ఫలింపుకి దేవునిలోకి వచ్చిన తర్వాత వచ్చే ఫలానికి సంబంధమే లేదు. ఆ ఫలం వేరు, ఈ ఫలం వేరు. మనకి ఇది చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి. ఎంతగా అర్థం అవ్వాలంటే, మన పాత జీవితం దాసుల గృహంలో ఉన్న ఐగుప్తుతో సమానం. చెప్పండి అన్నమాట. మన పాత జీవితం దాసులతో సమానం.
దాసుల గృహములో ఉన్న ఐగుప్తుతో సమానం అని చెప్తాం. మన పాత జీవితం దాసుల గృహమైన ఐగుప్తులో సమానం. అప్పుడు మన కొత్త జీవితం ఖచ్చితంగా వేరేగా ఉంటుందని అర్థం. ఇది మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ఒక ఏరియాకి వెళ్దాం రండి. ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 10వ వచనము. మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. ఇక్కడ చూడండి, ఐగుప్తులో ఉన్నప్పుడు పరిస్థితి ఎటువంటిది అని ఒక మాటతో చెప్తున్నారు. ఎలాంటి మాట అంటే, అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీళ్లు కట్టినట్టుగా నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. అక్కడ వ్యవసాయం ఎవరు చేశారంటే నువ్వు చేసావు. అర్థమవుతుందా? అక్కడ విత్తనములు విత్తి ఆ కూర తోటకు నీరు కడితే ఎలాగా కట్టాలి? ఆ మట్టిలో నుంచి జాగ్రత్తగా నీళ్లు ఆ పొలంలోకి వచ్చేటట్టు చేసి, నదులు కావచ్చు, అక్కడ ఉండే బోర్ వాటర్ కావచ్చు, లోపల నుంచి తీసో ఏదో రకంగా బావి నీరో లేదా ఏదో ఒక ఊటనో ఆధారం చేసుకొని ఆ వస్తున్న నీటిని నీ పొలం వైపు మళ్లించుకోవడానికి నువ్వు కాళ్లతో పని చేయాల్సిన పని ఉండేది. వస్తున్న నీళ్ళని గట్టులు కట్టి నీ పొలం వైపు మళ్లించాల్సి ఉండేది. అలా నువ్వు చేలల్లోనికి నీరు కట్టేవాడివి. అక్కడ నువ్వు వ్యవసాయకుడివి. అర్థమవుతుందా? నీ దాసుల గృహంలో, నీ ఐగుప్తు అనే జీవితంలో, నీ పాత జీవితంలో మీరు లెక్క పెట్టండి, ఈ రోజుకి కూడా అదే పరిస్థితి ఉంది అంటే ఇంకా మనం విడుదల పొందలేదని అర్థం. నువ్వు విత్తిన ఆ విత్తనములు ఆ కూర మొక్కల వలె ఉండేవి. ఎందుకు కూర మొక్కలతో పోలుస్తున్నారు? కూర మొక్కలు మీరు గమనించండి, నీరు లేకపోతే వాడిపోతాయి. ఏమవుతాయి? వాడిపోతాయి. కూర మొక్కలకి 2 రోజులు నీళ్లు పెట్టకుండా చూడండి ఏమవుతుంది? వాడిపోతాయా లేదా? అండ్ ఒక్క గాలి తుఫాను వస్తే ఏమవుతాయి? చెప్పాలా? వరదలు వస్తే ఏమవుతాయి? కుళ్ళిపోతాయి. ఐగుప్తులో ఉన్నప్పుడు పరిస్థితి అటువంటిది నానా. నీ కాళ్లతో నువ్వు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు, కష్టపడి దాసుల గృహంలో పని చేస్తూ ఉండేవాడు. ఇలాంటి సమయం మీరు విస్తరిస్తున్నప్పుడు గమనించిన ఫరో ఇంకా కుయుక్తిగా పనిచేస్తాడు. ఎలా గుర్తుందా? నిర్గమకాండం 1వ అధ్యాయానికి వెళ్దాం రండి. నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూడండి 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను.
ఇది ఎక్కడ? ఐగుప్తులో. అప్పుడు వారి పరిస్థితి ఎటువంటిదట? కాళ్లతో చేనిలోనికి నీళ్లు పంపిస్తున్న అనుభవాలు. వింటున్నారా? అక్కడ కూడా ఫలింపు ఉంది. అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. కానీ ఈ ఫలింపు నువ్వు కాళ్లతో నీళ్లు మళ్లించుకొని చేలల్లోనికి పంపించి కూర మొక్కలను పెంచుకుంటున్న అనుభవం అండి. దాసుల గృహంలో ఫలింపు. ఫలం లేదని కాదు, ఫలం ఉండింది. కానీ ఈ ఫలం, ఈ అభివృద్ధి నీవు వ్యవసాయం చేస్తే జరుగుతున్న అభివృద్ధి. అందుకే చూడండి, అక్కడ కొత్త రాజు వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఈ జనులు, ఇదిగో ఇశ్రాయేలీల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మన వారి ఎడల యుక్తిగా జరిగించుదాం రండని. ఇంకా ఏమంటున్నాడు? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారి ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయుచు పీతోము రామశేషను పట్టణములు కట్టిరి. ఏంటంట? ఎలా శ్రమ పెట్టారు చూడండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. నీ ఫలం ఆగలా. అందుకే ఏమైంది? నీ మీద అసహ్యం పెరిగింది. ఇంకేం జరిగింది? ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించిరి. ఎంత కఠినముగా తెలుసా? 14వ వచనం చూడండి, చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. ప్రతి పని ఎలా ఉండేది? కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. పట్టుకోండి మాట. ఏ ఏ పనిలో? జిగట మంటి పనిలో. హలో, ఇక్కడ రాళ్ళు ఉండవు. చెప్పండి, ఇక్కడ ఏం పని? జిగట మంటి పని. గట్టిగా చెప్తాం, ఏం పని? రెండవది ఏంటి? ఇటుకల పని. ఇటుకల పని. రెండవది ఏంటి? ఇటుకల పని. మూడవది ఏంటో తెలుసా? పొలములో చేయు ప్రతి పని. ప్రతి పని నోట్ చేసే ఉన్నారా ఆ పాయింట్ ని? పొలములో చేయు ప్రతి పని. అర్థం, నైలు నదిలో నుంచి రావాల్సిన నీరును కూడా వాళ్ళు కాళ్లతో పని చేసి గట్టులు కట్టి కూర మొక్కల్లోనికి పంపించి కఠినంగా సేవ చేయించేవాళ్ళు. ప్రతి పని కఠినంగానే ఉండేది. ఈజీగా అయిపోయే పని కూడా కష్టంగా చేయించే వాళ్ళండి. వాళ్ళ బాధ అంతా ఒకటే, నువ్వు విస్తరించకూడదు. వాళ్ళ బాధ అంతా ఒకటే, నువ్వు అభివృద్ధి పొందకూడదు. వాళ్ళ బాధ అంతా ఒకటే, వారికంటే నువ్వు బలంగా ఉండకూడదు. వారి బాధ అంటే చూడండి, 9వ వచనం గట్టిగా చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 9వ వచనము. అతడు తన జనులతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. అది వాడి ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? కంపారిజన్. వారి ప్రాబ్లం ఏంటి? కంపేర్ చేసుకొని చూస్తున్నాడు. మనకంటే బలంగా, మనకంటే విస్తారంగా. ఓ కమాన్, దేవుడు నీలో ఉండి, నువ్వు ఆయనలో ఉండి ఫలిస్తుంటే ఇంతకంటే అధికమైన బలంతో ఉంటావు. ఇది ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడే పరిస్థితి అండి. మరి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకెంత బలంతో నింపబడతారు చెప్పండి.
దాసుల గృహంలో ఉన్నప్పుడు బానిసత్వపు ఆత్మతో కదులుతున్నప్పుడు చెప్పిన పని బానిసలుగా ఉండి ఎవరి దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తున్నాయో తెలీదు, ఏం పని చేస్తున్నామో తెలీదు. కానీ లోకంలో ఒక సామెత ఉంది కదా, గుడ్డి ఎద్దు చేలో పడినట్టని. అలా ఎటు వెళ్తున్నామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకుని కదులుతున్న ఒక భయంకరమైన దాస్యపు జీవితం. అప్పుడే నువ్వు విస్తరించి అభివృద్ధి పొంది బలము కలిగి ఉన్నావట. అందుకే నువ్వు ప్రబలకూడదని, నువ్వు బలంగా మారకూడదని నీ చేత కఠినమైన పనులు ఏ ఏ ఏరియాలో చేపించే వాళ్ళో తెలుసా? జిగట మంటి పనిలో, మట్టి పని. నువ్వు ఎంత నచ్చాయి, మట్టిలోనే పని. ఏంటి చెప్పండి? మట్టిలోనే పని. ఏదన్నా చెయ్యి, మట్టిలోనే పని. ఆ కిక్ రావాలంటే మీరు ఇలా చెప్పాలి. ఏమని తెలుసా? నువ్వు ఎంతన్నా చెయ్యి, మట్టితోనే పని అని చెప్పండి. నీవు ఎంతన్నా చెయ్యి, మట్టితోనే పని. నువ్వు ఎంతన్నా చెయ్యి, మట్టితోనే పని. ఆ, నీకు దానివల్ల ఏ ప్రయోజనం లేదు నాన్న. రెండోది, ఇటుకల పనిలో. ఏం పని? ఇటుకల పనిలో. ఇటుకల పనిలో. ఇటుకలు డైరెక్ట్లీ సింబాలిక్ గా చూపిస్తున్నది బబులోనుకి. ఎందుకు తెలుసా? షినారు దేశంలో వారికి రాళ్లు లేవట, రాళ్లకి ప్రతిగా వాళ్ళకి మట్టి కీలు ఉండనట. ఇటుకల పనిలో నిన్ను కఠినంగా సేవ చేయిస్తారు, నువ్వు కొంచెం బలం కలిగి కనపడ్డావంటే. మూడవది, పొలములో చేయు ప్రతి పనిలోని కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసిగించారండి. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి? ప్రాణం విసిగిపోవాలా. చెప్పండి, ఏం చేయాలా? ప్రాణం విసిగిపోవాలా. పొలములో మన పాయింట్ ఈ రోజు ఇటుకలు కాదు, మట్టి కాదు, పొలం. చెప్పండి, ఏంటి? పొలం పని. అర్థమవుతుంది? గ్రహిస్తున్నారు? ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహించి వారు నేను చెప్పండి, నేను గ్రహిస్తున్నాను అని. నేను గ్రహిస్తున్నాను. చెప్పండి. ఐగుప్తుకి కనానికి సంబంధం లేదని చెప్పండి. ఐగుప్తుకి కనానికి సంబంధం లేదు. ఇప్పుడు రండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 10వ వచనం. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అర్థమైందా? అక్కడ వ్యవసాయకుడు వేరు, ఇక్కడ వ్యవసాయకుడు వేరు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ వ్యవసాయకుడు నువ్వే. నీ కాళ్ళతో నువ్వు నీళ్లు కష్టపడి మళ్లించాలా. ఆ నైల్ నదిలో నుంచి నువ్వు నీళ్లు తెప్పించాలంటే నీ కాళ్ళతో కఠినమైన సేవ చేయించే వాళ్ళు నాన్న. వాళ్ళ బాధంతా నువ్వు బలం కలిగి ఉండకూడదు, నువ్వు వారికంటే బలంగా ఉండకూడదు, నువ్వు వారికంటే తగ్గి ఉండాలా, నువ్వు వారికంటే ఎక్కడా కూడా విస్తరించకూడదు, నువ్వు వారికంటే తక్కువగా బానిసగా ఉండాలి. ఇది ఫరో ఆత్మ. నువ్వు ఎక్కడ ఉన్నావో ఒకసారి చుట్టూ చూసుకో. నువ్వు జిగట మంటిలో, ఇటుకల పనిలో, నువ్వు పొలములో కూడా పని చేస్తున్నప్పుడు కూర మొక్కలకి నీళ్లు పెట్టడానికి కూడా ఇంత కష్టంగా కాళ్ళతో నీళ్లు తెచ్చుకొని ఇంత కఠినంగా ఉందా బ్రతుకు? ఆ పొలం ఖచ్చితంగా ఐగుప్తు పొలమే. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. అటువంటి ఐగుప్తు పొలంలో ఇంకా ఎంతమంది కఠినమైన సేవలో ఉండిపోయారో వారందరికీ విమోచన కలుగునట్లుగా ప్రార్థన అందుకోండి. ఆమేన్, హల్లెలూయా.
పరిశుద్ధ మహారాజానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదే కలస్యమైన నాయన యేసయ్య, మీరు శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నీకు వందనాలు. అవునా తండ్రి యేసయ్య, నాడు ఇశ్రాయేలు ఏ విధంగా అయితే నాయన యేసయ్య ఒక కాడిలో ప్రభా నాయన కఠినమైన సేవ అని చేస్తూ బానిసత్వం కింద ఉంటూ ఉన్నారు ప్రభా నాయన యేసయ్య. మరి నా తండ్రి యేసయ్య, మరి నాయన ఆ భయంకరమైన నాయన ఆ పని మట్టితో నాయన యేసయ్య వారు నాయన యేసయ్య మరి కాళ్ళతో ప్రభా నాయన యేసయ్య వారి కూర మొక్కలు నాటికి వాటికి నీళ్లు పోసి ప్రభా నాయన వాటిని నాయన యేసయ్య సేద్యపరచవలసిన పని నాయన యేసయ్య మరి ఎంతగానో ప్రభా వారు శ్రమ పడుతూ వచ్చారు ప్రభా నాయన యేసయ్య. దాన్ని ఈ రోజు మాకు గుర్తుపడుతూ నాయన మాతో మాట్లాడుతున్నారు ప్రభా. నీకు వందనాలు ప్రభా నాయన. ఒక ప్రతి నాయన యేసయ్య కాడి నుండి నాయన మాకు సంపూర్ణ విడుదల కలిగించండి ప్రభా. వ్యర్థమైన ఈ లోకపు కాడి త్వరో ఆ యొక్క బానిస యొక్క ఆ గృహము అధిపతి అయిన వాడి యొక్క ఏ కాడి కూడా మా దగ్గర ఉండకూడదయా నాయన. మేము వ్యర్థమైన ఊడిగము ఎవరికి చేయడానికి వీలు లేదు ప్రభా. వెళ్ళపెట్టి మీరు మమ్మల్ని కొని ఉన్నారు ప్రభా. మమ్మల్ని స్నేహితురాన్ని పిలిచి ఉన్నారు ప్రభా. మమ్మల్ని ఈ స్వాస్థ్యానికి పాలిభాగస్తులు చేస్తున్నారయ్యా. మీరు ఇచ్చిన గొప్ప విడుదల మా కంటి ముందర ఉంటున్నప్పుడు అయినా మమ్మల్ని మేము నేను ఆ వ్యర్థమైన కాడి కింద నైనా ఉంచుకోకుండా ప్రభా, ఆ వ్యర్థ ప్రయాస కింద నైనా మమ్మల్ని మేము వ్యయపరచుకోకుండా నాయన మాకు గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎస్యా మీరే కృప చూపించి సహాయం దయచేయమని నాయన మమ్మల్ని నాయన ఎస్యా మీకు చేతికి అప్పు చెప్పుకుంటూ ప్రభా ఇంకా నువ్వు మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తుంటండి. ఆమేన్. 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 ఎంతమందికి ఇంకా కావాలని ఉంది? ఇంకా కావాలి. హల్లెలూయా. ఈ కఠినమైన పని చేస్తూ ప్రయోజనం లేని జీవితం మాకు వద్దు, మాకు ఇంకా ఏదో కావాలి అని ఎంతమంది ఉంది చెప్పండి. ఆశపడిన ప్రాణమే తృప్తిపరచబడుతుంది. ఆమేన్. ఆమేన్. చెప్పండి, ఆశ ఉంటేనే తృప్తి. ఆశ ఉంటేనే తృప్తి. మరి అటువంటి ఐగుప్తు విడిచి పెట్టడానికి నువ్వు రెడీయా? హలో హలో. ఆమేన్. 11వ వచనం చూడండి. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. అది ఐగుప్తు వంటిది కాదు. అక్కడ కొండలు లోయలు ఉంటాయి. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. లోతుని బయటికి పిలిచినప్పుడు ఆ కొండకి వెళ్ళంటే ఏమన్నాడు? అమ్మో అది పెద్దది, ఈ చిన్న కొండకి వెళ్తానన్నాడా? వింటున్నారా? నువ్వు స్వాధీనపరచుకోవడానికి దేవుడు ముందుకు పంపిస్తూ ఆ నది దాటిస్తూ ఒక్కొక్క అనుభవాలు దాటిస్తూ పంపిస్తున్న దేశం ఎటువంటిదో తెలుసా? కొండలు లోయలు గలది. చెప్పండి, ఎటువంటి దేశం? కొండలు లోయలు గలది. నీ ప్రతి అనుభవం పాతది ఎటువంటిది తెలుసా? కష్టపడి నదిలో నుంచి నీళ్లు మళ్లించాలా. దేంతో కష్టపడాలా? కాళ్లతో. గట్టులు కట్టాలా, ఆ గట్టు తెగిపోద్ది. మళ్ళా అక్కడి నుంచి నీళ్లు నువ్వు తీసుకోకూడదు అంటారు. మళ్ళీ ఇంకొక షోర్కి వెళ్ళి, అంటే అక్కడి నుంచే ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మోసుకొని మళ్ళించుకొని రావాలా. అక్కడ ఏదైనా నేల పల్లంగా ఉన్నా ఎత్తుగా ఉన్నా ఆ నీళ్లు పారవు. ఎంత కష్టపడాలో తెలుసా? కానీ ఇక్కడ ఈ దేశం గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అది ఆకాశ వర్ష జలము త్రాగును. హల్లెలూయా. ఇది డైరెక్ట్ గా ఆకాశం నుంచి తాగుతుందండి. ఇక్కడ మొక్క అయినా చెట్టు అయినా డైరెక్ట్ గా ఆకాశం నుంచి ఫ్లో. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఓ కామన్, మీకు ఎలా ఉందో నాకు అర్థం కావట్లా. ఇంతేనా? హల్లెలూయా. థ్యాంక్ యూ. అర్థమవుతుందా? దీనికి నైలు నదిలో నీళ్ళు అక్కర్లా. ఆమేన్. చెప్పండి అన్నమాట, దీనికి నైలు నదిలో నీళ్ళు అక్కర్లేదండి. నైలు నదిలో నీళ్ళు అక్కర్లేదు. నదిలో నీళ్ళు నైలు నదిలో నీళ్ళు అక్కర్లేదు. దీనికి బావులు కష్టపడి తవ్వితే పూర్తి చేసి ఆ అనుభవాలు కూడా అక్కర్లా. ఇది డైరెక్ట్ ఫ్లో. చెప్పండి అన్నమాట. ఇది డైరెక్ట్ ఇది డైరెక్ట్ ఫ్లో. అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఇంకేంటి తెలుసా? అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం. ఆమేన్. అప్పుడు అక్కడ రాజు ఎవరు? డైరెక్ట్ గా దేవుడే. ఆమేన్. యెహోవా. ఆమేన్. ఆమేన్. ఇంకా చూడండి, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. మన పని ఒక్కటే. 13 కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. వింటున్నారా? ఈ కొండల్లో, లోయల్లో, ఈ ప్రయాణంలో, ఈ ఐగుప్తు విడిచిపెట్టి వచ్చి చేయవలసిన పని ఒక్కటే. నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలా, నీ దేవుడైన యెహోవాని సేవించాలా, ఆయన మాట వినాలా. ఈ 3 పనులు చేస్తే పని అయిపోతుంది. మనకేమో ఐగుప్తు మీద ప్రేమ, మరి ఫలం ఎలా వస్తుంది నాన్న? కూర మొక్కల్లో ఫలం వంటి ఫలమే మిగిలిద్ది. దేవుడు ఆ ఫలాన్ని కాదు ఇస్తానంటుంది. ఇంకా చూడండి అర్థమవుతుంది. 14 వచనం, మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. ఎవరు? దేవుడే కురిపిస్తారట. హలో, వినిపిస్తుందా? కాలువలతో నీరుతో పని లేదు. ఎప్పుడు ఏ వర్షం కురవాలో దేవుడే పంపిస్తారు. అరే, అసలు ఆకాశంకు భూమికి ప్రభువైన వాడే వ్యవసాయకుడైతే ఆ రేంజ్ ఎలా ఉంటుందో తెలుసా? నీకు ఐగుప్తు రాజే నచ్చితే మరి ప్రభువుని రాజుగా ఎప్పుడు పెట్టుకుంటావు? ఒక్కసారి ఈ బ్రతుకు ఎలా ఉంటుందో ఆలోచించండి. మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వర్షం, కడవరి వర్షం దాని కాలమున కురిపించెదను. కాలములు సమయములు కూడా తండ్రి ఆధీనంలో స్వాధీనంలో పెట్టుకొని జస్ట్ నువ్వు మాట వింటే చాలు, జస్ట్ నువ్వు ఆయన ప్రేమించి ఆయన్ని సేవించి ఆయన మాట వింటే చాలు, నిన్ను ప్రత్యేకమైన మార్గంలో నడిపించి లోయలు కొండలు గల ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ తొలకరి వర్షం కడవరి వర్షం అన్ని ఆయనే కురిపించి. అర్థం, నీ కన్నులు ఇక కిందన పని చేయాల్సిన అవసరంలా, నీ కన్నులు పైన ఎత్తి ఉంటే చాలు. నీకు వర్షం కావాలా? పైకి కన్నులు ఎత్తి చూడు. ఆయా కాలం వచ్చిందా దేవుడే ఏ వర్షం కావాలో అది కురిపించేస్తారు. వ్యవసాయకుడు పూర్తిగా తండ్రి నాన్న.
ఒక చిన్న పొలం వేసుకొని ఆ పొలంలో నీరు కట్టుకొని ఆ పొలంలో మట్టి పిసుక్కొని ఆ పొలంలోనే గట్టు కట్టుకొని ఆ పొలంలో నదిలో నీళ్లు చిన్న పాయి తెచ్చుకొని దానికి మళ్ళీ ఆ ఫరోలే వచ్చి ఆ ఫరో నుంచి వచ్చిన వెట్టి పనుల మీద ఉన్న అధికారులు వచ్చి ఆ గట్టులు పూడ్చి వేస్తుంటే మళ్ళీ ఇంకొక గట్టు కట్టుకొని మీరు ఎక్కడ కాదు పని చేయాల్సిన అక్కడికి వెళ్ళండి అంటే మళ్ళీ అక్కడి నుంచి పని చేసి మీరు విత్తనాలు విత్తకూడదు అంటే మళ్ళీ అయ్యో ఎలా అని చెప్పి ఈ విత్తనాలు పట్టుకుని ఏ పొలానికి వెళ్దామని పరిగెట్టుకుని వెళ్ళి ఆ పొలం ఈ పొలం అని వెతుక్కొని ఏంటి చాలిగా చెప్పండి. ఏంటి చాలిక. హల్లెలూయా. ఏంటి చాలిక. ఎంతమందికి అర్థం అవుతుంది? అర్థమవుతుంది. ఈ లోకపు ఫరోలు వినాలి ఈ వాక్యాలు. ఆ? అప్పుడు కళ్ళు పైకెత్తుతారు. ఎందుకు? ఏంటి ఆకాశ వర్షమా మాకు కూడా కావాలని. వెట్టి పనులు చేయించడానికి ఆకాశంలోకి కూడా ఎక్కుతారేమో. హల్లెలూయా. రండి ఇంకా అయిపోలా చెప్పండి. ఇంకా అయిపోలా అని. ఇంకా అయిపోలా అది ఏంటంట, తొలకరి వాన కడవరి వానను ఆయా కాలంలో ఇస్తే ఎందువలన వానలు కురిసెను గనుక అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకుందు. ఆమేన్. ఇక్కడ దేవుడే తండ్రియే వ్యవసాయకుడు. ఆయనే వ్యవసాయకుడుగా ఉండి ఆయన ప్రతి చెట్టుని ప్రతి పొలంలో ఉన్న ప్రతి దాన్ని ఆయనే టేక్ కేర్ చేస్తుంటే ఫలించకపోతే ఇంకేం జరుగుతుందండి? ఇక్కడ వర్షం లెవెలే వేరు, ఇక్కడ నీరు వచ్చే లెవెలే వేరు. అసలు తొలకరి వాన కడవరి వాన అన్ని ఆయనే ఇచ్చేస్తారు. కాలం చూసుకొని పంట చూసుకొని ఏ కాలం రానున్న కాలం అన్ని తెలుసు ఆయనకి. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తెలుసు. ఆయన ఏ కాలంలో ఏది కావాలో అది ఇస్తారు. అసలు టోటల్ లెవెలే వేరు, సంరక్షణ లెవెలే వేరు. మరి పంట కన్ఫామ్. నువ్వు కాళ్ళతో కష్టపడి పిసికి ఆ మట్టి ఆ జగటమంటి పిసికి దాన్ని గట్టు కట్టి నీళ్ళు వస్తున్నాయో లేదో టెన్షన్ పడి ఏం అవసరంలా. జస్ట్ ఆయన మాట వింటే చాలు. చెప్పండి ఆ మాట. జస్ట్ ఆయన మాట వింటే చాలు. ప్రాబ్లం అంతా అదే, మాట వినడానికే ప్రాబ్లం. ఇంక విన్నారా? 15 వస్తుంది చూడండి. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించెదను. ఏం మొలిపిస్తారట ప్రభు? అక్కడ నువ్వు ఒక్క కూర మొక్క పెంచాలంటే నీకు అసలు సాధ్యమే కాలే కదా. ఇక్కడ నీ పశువులతో సహా సమస్తానికి గడ్డి. నువ్వు ఏం తినాలంటే అది తినొచ్చు నాన్న, ఇష్టం. నువ్వు కూర మొక్కలు కావాలి తిను, మాంసం కావాలి తిను. అయితే 16వ వచనం, నీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు.
యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశం ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. మీకు అర్థమైందా ఇప్పుడు? ఆయనకి కావాల్సిందంతా ఏంటి తెలుసా? దేవుడికి ఇచ్చే స్థానం ఇంకెవరికి ఇవ్వద్దు. అది మనుషులకు కానీ, అది జంతువులకి కానీ, దేనికి కూడా ఆపాదించొద్దు. నీ స్వశక్తికి నువ్వు ఆధారపడకు నానా. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మనుషులకి ఇవ్వద్దు. దేవుడు చెప్తే చేద్దాం. దేవుని మాట కొరకు ఎదురు చూద్దాం. ఆయన వాక్కు బయలుదేరినా సరే మనుషుల మాట నిన్ను దేవుని మాట వినకుండా ఆపుతుందా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావో. శ్రేష్టమైనది ఒక పక్క నీకు కనిపిస్తుందా? అది తీసుకోవడానికి కూడా నీకు ఆటంకంగా ఉందా? ఆలోచించు. ఏ పొలంలో ఉన్నావో, ఏ గట్టుల్లో ఉన్నావో, ఏ కట్టలో పనిచేస్తున్నావో, లేదా ఆకాశం నుండి వస్తున్న వాన, కడవరి వాన, తొలకరి వాన, ఇవన్నీ ఐగుప్తులో ఉండవు. ఇలా ఉన్న వ్యవసాయకుడు, ఈ వ్యవసాయకుడు స్టైల్ ఏంటండి? పొలము ఆయిందే, పైన వాన ఆయిందే. చెప్పండి అలా. పొలము ఆయనదే, పొలము ఆయిందే, పైన వాన ఆయనదే. ఇటువంటి వ్యవసాయకుడు ద్రాక్షావల్లి అనే ఒక వల్లిని పెట్టారు. నిజమైన ద్రాక్షావల్లి. ఆయన పొలంలో ఆయనే వ్యవసాయకుడు. ఎవరు? తండ్రి. చూడండి 15వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇంకా నా తండ్రి వ్యవసాయకుడు. ఎప్పుడు నీరు కావాలో, ఎప్పుడు ఏం కావాలో బయటంతా ఆయన చూసుకుంటున్నారు ఆల్రెడీ. ఇంకేమైనా డౌట్ ఉందా? చెప్పండి. చెప్పండి, డౌట్ ఉందా? ఏం లేదుగా. ఇక్కడ ద్రాక్ష రసం వచ్చే ద్రాక్ష తీగలు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష వల్లి, దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్న తండ్రి. ఒక బిగ్ స్కేల్లో చూడండి. ఆకాశము, భూమి మొత్తాన్ని ఒక యాంగిల్లో ఫస్ట్ చూడండి. ఫస్ట్ సీన్ లో ఏంటి? మొత్తం వ్యవసాయకుడు ఆయనే. ఆకాశాన్ని కంట్రోల్ చేస్తూ వర్షం ఎప్పుడు పడాలో, తొలకరి వర్షం ఎప్పుడు పడాలో, కడవరి వర్షం ఎప్పుడు పడాలో సమస్తము నిర్ణయించి అంతా పెట్టిన ఒక తండ్రి వ్యవసాయకుడుగా ఆయన చూడండి. నెక్స్ట్ సీన్ లో ఇప్పుడు జూమ్ చేసుకొని భూమికి వచ్చేయండి. నెక్స్ట్ థర్డ్ సీన్ లో జూమ్ చేసుకుని ఒక పొలానికి వచ్చేయండి. కొండలు, లోయలు ఉన్న పొలం ఇది. హల్లెలూయా. డైరెక్ట్ గా సియోను కొండకి వెళ్ళిపోదాం. ఏ కొండకి వెళ్ళిపోదాం? డైరెక్ట్ సియోను కొండకి. జూమ్ చేసారా? చేసారా? రైట్. ఇప్పుడు ఆ పొలంలోకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోతే ఒక నిజమైన ద్రాక్షవల్లి అనే ఒక చెట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని జూమ్ చేయండి. అందులో ఆయన చెప్తున్నారు తీగలు మీరు అని. 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. 15:5. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఐగుప్తు నుండి బయలుదేరి కష్టపడి ప్రయాసపడి పరిగెట్టుకుని ప్రయాసపడి భారం మూసుకుని అదంతా విడిచిపెట్టి అరణ్యంలో పరుగులు పెట్టి అంతా చేసి వచ్చావు కదా. ఇప్పుడు ఈ ద్రాక్షవల్లి చంకెక్కు. అర్థమైందా? ఈ నిజమైన ద్రాక్షవల్లికి చంకెక్కడం అంటే ఏంటి? గ్రాఫ్టింగ్ అవ్వు. హల్లెలూయా. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అని చెప్తున్నారండి. ఒక్కొక్క తీగతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా?
ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవరొచ్చి ఈ నిజమైన ద్రాక్షవల్లికి అతుక్కొని వేరు పారి గ్రాఫ్టింగ్ అయ్యి ఇక నాకు ఇంకేది వద్దు ప్రభు అని ఆ చెట్టుని హత్తుకొని ఇక ఉంటారో తెలియకుండా వాళ్ళకి ఫలం, ఇంతవరకు ఎన్నడూ లేని ఫలం. ఎందుకు తెలుసా? ఆయన ఆకాశానికి ప్రభు అండి. అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లో. ఇక్కడ చూస్తేనేమో ద్రాక్షవల్లి సంరక్షణలో ఉంటావు. హలో, ఏంటి ఏమన్నా అర్థమవుతుందా? ఎస్ అక్క. ఇంత మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు మీరందరూ? నేనైతే గంతులు వేస్తున్నా హృదయంలో. సరే, రేపు చూసుకున్నావు మరి. వద్దక్క. చెప్పండి, ఎవరు గుర్రు కూడా పెడుతున్నారు? పక్కనే ఉంటే బాగుండు, వెళ్ళి నిద్ర లేపేసి వచ్చేసేవాళ్ళం కదా. స్తోత్రం. చూడండి, ఇప్పుడు నిలిచి ఉండాల్సింది ఎవరు? మనమే. ఈ వ్యవసాయకుడు ఏం ఊరుకోరు. నిలిచి ఉన్నా సరే ఫలించకపోతే తీసేస్తారు నాన్న. 2వ వచనం చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. కుమారుడైన యేసయ్య ప్రమేయం ఏం లేదు అక్కడ. వ్యవసాయకుడు తండ్రి. ఇప్పుడు లెవెల్ మారిపోయింది. తండ్రి స్వాధీనంలోకి సమస్తం వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనలో ఉండి ఫలిస్తేనే ప్రయోజనం. ఊరికేనే చెప్పండి ద్రాక్షరసం సమకూర్చుకోమని. కారణం ఉంది, అక్కడ ఆయన వ్యవసాయకుడుగా ఉన్నారు. ఇప్పుడు జూమ్ చేసుకుని ఒక్కొక్క తీగను చూడండి. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నువ్వు ఫలిస్తున్నావా? నువ్వు ఫలించకుండా ఏదైనా తీగనా తీసేస్తారట. హలో, యుగ సమాప్తి వరకు ఇక్కడ కాలం వెయిటింగ్ లో లేదు. వింటున్నారా? ఇక్కడ ఫలం మ్యాటర్. చెప్పండి, ఇక్కడ ఫలం మ్యాటర్. అక్కడ కూర మొక్కల్లాగా ఉండి ఆ కూర మొక్కల పనిలో పని చేయడానికి మీరు ఏదన్నా లెక్కలేసుకోండి, అక్కడ ఎంత కష్టపడాలో. సియోన్ లో మ్యాటర్ అది కాదు. కొండలు లోయలు కలిగిన సియోన్, దాంట్లో పైనుంచి కింద నుంచి మొత్తం అసలు సియోన్ లో స్థాపించి దేవుడు వేరుని ఎప్పుడో వేసేసారు. ఎవరు? మూలరాయి అయిన యేసయ్యని ఎంతో కష్టపడి నాటారండి. నిజమైన ద్రాక్షవల్లిని నాటడం ఎంత కష్టమైంది తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లి అని చెప్తున్నారంటే అక్కడ అబద్ధంగా ఉన్న ద్రాక్ష చెట్లు కూడా ఉన్నాయని అర్థం. వెతుకు, నిజమైన ద్రాక్షవల్లి ఏదో చూడు, దాంట్లోనికి వెళ్ళి అంటుగట్టబడు. తీగలు మీరు చెప్పారు కదా, తీగలు అని ఫలించాలా. ఇప్పుడు ఆ ఫలము నిలిచి ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. ఆ ఫలం నిలిచి ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. మీరు బహుగా ఫలించాలని, ఆ ఫలం నిలిచి ఉండాలని ఇంత వర్కౌట్ చేశారండి దేవుడు. ఫలించడం కష్టమా? ఆయన మాట వినడమే అంత కష్టమా? ఆయనలో నిలిచి ఉండడం అంత కష్టమా నానా? ఒక్కసారి ఐగుప్తు బతుకు జ్ఞాపకం చేసుకుంటే ఇది చాలా ఈజీ అనిపించట్లేదా? ఒక్కసారి ఐగుప్తులో ఉన్న ఆటంకాలను ఆలోచించుకుంటే ఇది ఈజీ అనిపించట్లేదా?
ఇక్కడ ఊపిరి పీల్చుకోవట్లేదా? ప్రశాంతత అనుభవించట్లేదా? విశ్రాంతి అనుభవించట్లేదా నాన్న? తృప్తి కలిగి సారం పొందుకుంటూ బహుగా ఫలించుట ఎంతో మంచి పని. ఇంతకంటే శ్రేష్టమైన జీవితం ఇంకోటి లేదని అర్థం చేసుకొని ఆయనలో నిలిచి ఉండి ఫలిద్దాం. చెప్దాం అన్నమాట, నిలిచి ఉండి ఫలిద్దామని. ఆయనలో నిలిచి ఫలిద్దాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.